ముచ్చట ఏంటంటే మీకు ఎటువంటి వీడియోలు కావాలి అంటే ఏ టాపిక్ మీద వీడియోలు కావాలో కింద కామెంట్లలో చెప్పుర్రి. ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి. సాయి, ఓ సాయి రారా. ఏంటిదే అమ్మా పిలుస్తాను? ఇగో ఈ పైసలు తీసుకొని దుకాణంలోకి పోయి ఆ పావు కిలో పెసరపప్పు, ఒక 5 రూపాయల బట్టల సబ్బును, 5 రూపాయల సరుపు తీసుకొని రాపో. ఈ అవ్వ గివని చెప్తే నాకు గుర్తుండే, మళ్ళీ చెప్పే. అరే ఎన్ని గంటని చెప్పిండ్రా నేను? పావు కిలో పెసరపప్పు, 5 రూపాయల బట్టల సబ్బు, 5 రూపాయల సరుపు తీసుకొని రాపో తొందర. ఇవి 100 రూపాయలు. ఇలా పైసలు మిగులుతాయి, లెక్క మీద తీసుకొని రా మరి. పావు కిలో పెసరపప్పు, 5 రూపాయల బట్టల సబ్బు, 5 రూపాయల సరుపు, గంతే. పావు కిలో పెసరపప్పు, 5 రూపాయల బట్టల సబ్బు, 5 రూపాయల సరుపు. సేటు అరకిలో శనగపప్పు, పావు కిలో చక్కెర, ఒక సంతూరు సబ్బి. ఇస్తా అమ్మా. బాబు నీకేం కావాలి? ఏమో ఉండే కాదు ఇవరి దాకా గుర్తున్నది. శనగపప్పును 5 రూపాయల సబ్బు, సరుపు. అంకుల్ నాకు అరకిలో శనగపప్పు, 5 రూపాయల సరుపు, 5 రూపాయల సంతూరు సబ్బి. 5 minutes later. అంకుల్ ఇదిగోండి డబ్బులు. ఎంతైనాయి అంకుల్ వీటికి? ఇదిగో చిన్న, మొత్తం 53 రూపాయలు అయినాయి. 3 రూపాయలు చిల్లర ఉంటాయి, 50 రూపాయలు ఇస్తా నీకు. గిట్లా అంటాండేంది? నేను 100 రూపాయలు ఇచ్చినా కదా, మళ్ళీ 3 రూపాయలు అడుగుతాను, 50 రూపాయలు ఇస్తా అని. ఇప్పుడు మళ్ళీ అడిగింది అనుకో లెక్కలు రావనుకుంటాడు కావచ్చు నాకు. అంటే అంకుల్ నేను 100 రూపాయలు ఇచ్చినా కదా మీకు. అదే బాబు, నువ్వు 100 రూపాయలు ఇచ్చినావు, వీటికి 53 రూపాయలు అయినాయి. 3 రూపాయలు చిల్లర ఉంటాయి, 50 రూపాయలు ఒకటి ఇస్తా అంటానా. మళ్ళా గట్లనే అడుగుతాడు. నేను 100 రూపాయలు ఇచ్చినాక కూడా మళ్ళీ 3 రూపాయలు అడుగుతాడు చిల్లర. ఓ అంకుల్ నాకే 50 రూపాయలు వస్తాయి కదా, ఆ 50 రూపాయలలో 3 రూపాయలు కట్ చేసుకొని ఇయ్యరు అంకుల్. బాబు నువ్వు ఎన్నో తరగతి అసలు? ఇట్లా అడుగుతాను ఏంది? లెక్కలు రావని అర్థమైందా ఏంది? ఇప్పుడు నా తరగతి చెప్తే నా ఇజ్జత్ పోతుంది. అంటే అంకుల్ ఇక వీటికి ఎంత అయితే అంత తీసుకొని మిగిలిన పైసలు ఇవ్వండి అంకుల్, లేకపోతే మా అమ్మ కొడుతుంది అంకుల్ ఇంటికి పోతే. బాబు నీకేమైనా అర్థమవుతుందా? 53 రూపాయలు అయినాయి, 3 రూపాయలు చిల్లర ఉంటాయి, లేకపోతే 2 రూపాయలు ఏమైనా కొనుక్కో, 45 రూపాయలు ఇస్తా. ఇప్పటిదాకానేమో చిల్లర 3 రూపాయలు ఉంటే ఇమ్మన్నాడు, ఇప్పుడేమో 2 రూపాయలు ఏదైనా కొనుక్కోమంటాను. ఎట్లయితే అంత కొనుక్కుందాం. అయితే అంకుల్ 2 రూపాయలు షేగోడిలి. ఇగో బాబు ఇక తీసుకో. ఓ అమ్మ ఇగో తీసుకొచ్చినా. ఓరు వారి ఎంతసేపు అవుతుందిరా నువ్వు పోయి? ఎటన్నా పంపిస్తా అటే పోతావా? ఇక ఈ అవ్వ నేనేటివైనా ఆ దుకాణం కానీ లేట్ అయిందే. ఇటీ ఒక్కొక్కడు సిట్టుకుని ఇంటాడు ఏదన్నా పని చెప్తే. అరే ఈ బాడకం ఏం చెప్తే మంచిగా ఉంటుంది, ఓడి చెప్తే ఓడి తీసుకొచ్చిండు. వారి నిన్నేం చేయాలిరా? ఇక పెసరపప్పు తేరా అంటే శనగపప్పు తెచ్చినావు, బట్టల సబ్బు తేరా అంటే సంతూరు సబ్బు తెచ్చినావు. అవి కాదానే నువ్వు తెమ్మన్నది? ఓ లంగగాడిది ఇది కాదురా, ఇది వాపస్ ఇచ్చి పెసరపప్పును బట్టల సబ్బు తీసుకురాపో. చిని అవ్వ ఇప్పుడు ఇవి వాపస్ ఇస్తే ఏం లేదు, ఇక ఆ దుకాణ పొడు కిందికి వెళ్ళి మీదికి చూస్తాడు ఇక నన్ను. ఈ అవ్వ అందుకే ఈ దుకాణంలో పోమ్మంటే పోనే పోవద్దు, ఏదైనా సామాన్ తీసుకురమ్మంటే. చెప్పుడు మంచిగానే చెప్తారు కానీ మనకేమో గుర్తుండదు ఆడికి పోతే. ఇప్పుడు వానితోనే ఎంతున్నదో దుకాణ పోన్తోని. అంకుల్ ఏమైంది బాబు? మళ్ళేం కావాలి? అంటే అది అంకుల్. ఏంటిది బాబు చెప్పు. చిని అవ్వ ఇప్పుడు ఇజ్జది పోతుంది కావచ్చు, ఇది కాదు వేరేది ఏమంటే. ఇప్పుడు ఇది వాపస్ ఇయ్యకపోతే ఏం లేదు, ఇక మా అమ్మ కొట్టనే కొడుతుంది ఇంటికి పోతే. ఏమైంది బాబు? ఏం కావాలంటే సప్పుడు చెత్తలేవు. అంకుల్ ఏం లేదు, పెసరపప్పు తెమ్మంటే నేను శనగపప్పు తీసుకుపోయినా మర్చిపోయి. కొంచెం ఇది వాపస్ తీసుకొని పెసరపప్పు ఇయ్యవా? అట్టనే సంతూరు సబ్బు తీసుకొని బట్టల సబ్బు. బాబు ఏదన్నా ఉంటే ఫస్టే చెప్పాలి, ఇట్లా వాపస్ ఇస్తే తీసుకో. అంకుల్ ప్లీజ్ అంకుల్ ఈ ఒక్కసారి తీసుకోండి అంకుల్, ఇంకొకసారి వాపస్ తీసుకురాను. చిన్న నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు పేపర్లో రాసుకొని రావాలి, ఇట్లా మర్చిపోయి ఇంటికి పోయి మళ్ళీ వాపస్ ఇస్తే తీసుకోము. సరే అంకుల్ సరే అంకుల్. అమ్మయ్య వాపస్ తీసుకున్నాడు కాబట్టి బతికిపోయినా, లేకపోతే ఏం లేదు ఇక మా అమ్మ చేతిలో తన్నులు తినటం ఇవ్వాలి. ఇప్పుడైనా చెప్పినవి తీసుకొచ్చినావా లేకపోతే మళ్ళీ మర్చిపోయి వేరేది తెచ్చినావా? ఈ అవ్వ చూడే ఇంకొకసారి ఇక నాకు దుకాణంలోకి పంపకే. చేసి పెడితే తింటావారా బాటతో పంది లెక్క? ఎందుకు రామని నువ్వు ఉన్నది? ఈ 2-3 సామాన్లు చెప్తే కూడా గుర్తులేనువి ఎందుకు రా ఇక నువ్వు చదివి? ఎటన్నా బర్లగాయవో ఆ చదువు చదవకియా అనుకున్నా, లాస్ట్ వరకైనా తన్నులు తింటా అనుకున్నా తిన్నా.
మీరు కూడా గిట్లనే చిన్నప్పుడు షాపుకు పోయి ఒకటి తెమ్మంటే ఒకటి తీసుకొచ్చి తిట్ల పడి తనుల పడ్డారా మీరు కూడా? అయితే కింద కామెంట్లో చెప్పుర్రి. నెక్స్ట్ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఉంటా మరి. సీ యూ, టాటా, బాయ్ బాయ్.